మరికొద్ది గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ విజేత ఎవరో తేలనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుది సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ టైటాన్స్తో తలపనుంది. సమఉజ్జీలుగా ఉన్న రెండు జట్లు రెండోసారి కప్పును ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. హై వోల్టేజ్ మ్యాచ్గా నిలవనున్న ఈ సమరంలో రెండు జట్ల బలాబలాలు, గెలుపు అవకాశాలపై మా ప్రతినిధి నాగార్జున గ్రౌండ్ రిపోర్ట్. సో మరికొద్ది సేపట్లో ఐపీఎల్ తుది పోరు ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ అండ్ గుజరాత్ టైటాన్స్ తలపనున్నాయి. సో ఈ మ్యాచ్లో రెండు కూడా లీగ్ దశలో 9 మ్యాచ్లు గెలిచి ఈ ఫైనల్కి చేరుకున్నాయి. సో ఇందులో జట్ల బలాబలాగా మనం చూసుకుంటే కనుక రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎడ్జ్ వరకు చూస్తే మనం విశ్లేషకుల నుంచి తెలిసినటువంటి సమాచారం మేరకు, వాళ్ళు చెప్పినటువంటి విషయాల మేరకు ఆర్సీబీకి చాలా ఎడ్జ్ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ తర్వాత మిడిల్ ఆర్డర్ పూర్తి స్థాయిలో బలంగా లేదనేది వినిపిస్తుంది. సో దాంతోపాటుగా ఆర్సీబీ అన్ని ఫార్మెట్లో బలంగా ఉందనే విషయాలు తెలుపుతున్నాయి. సో ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి జేసన్ హోల్డర్ కావచ్చు, తర్వాత రషీద్ ఖాన్ కావచ్చు, సిరాజ్ కావచ్చు, దాంతోపాటుగా కోసిగోర్ రబాడా ఇప్పటికే ఆల్రెడీ పర్పుల్ క్యాప్లో ఉన్నారు. సో అద్భుతమైన బౌలింగ్ లైనప్ గుజరాత్ టైటాన్స్ వైపు ఉన్నా కానీ బ్యాటింగ్ లైనప్లో అందరూ కూడా అద్భుతంగా ఆర్సీబీ వైపు ఆడుతున్నారు. సో ఒకవైపు కోహ్లీ, తర్వాత టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, తర్వాత రజత్ పతిదార్ కెప్టెన్. సో వరుసగా కూడా అందరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ప్రతి మ్యాచ్లో ఏదో ఒక మ్యాచ్ విన్నర్ ఉన్నట్టుగా మనం గతంలో జరిగినటువంటి మ్యాచ్ అని మనం చూడవచ్చు. సో విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆల్రెడీ గుజరాత్ టైటాన్స్కి కొంత కలిసి వచ్చే అంశం ఏంటంటే హోమ్ గ్రౌండ్ కావడం, సొంతమైనటువంటి ఫ్యాన్స్ కావడం. సో ఇది కలిసి వచ్చేటువంటి అంశం. ముఖ్యంగా ఇరు జట్లకి కప్ చాలా ముఖ్యం. గత ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగినటువంటి ఆర్సీబీకి ఇది రెండోసారి కప్ గెలిచేందుకు మరొకసారి అవకాశం వచ్చింది. దాంతోపాటుగా ఈ ఐపీఎల్ సీజన్లోకి వచ్చినటువంటి గుజరాత్ టైటన్స్ మొదటిసారి టైటిల్ని గెలిచింది. సో మరొకసారి కూడా రెండోసారి వాళ్ళు కప్ గెలవడానికి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ రెండు జట్ల హై వోల్టేజ్ మ్యాచ్ను చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికే అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియానికి చేరుకుంటున్నారు. సుమారు 1,00,000కు పైగా ఆడియన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇందుకోసం టీవీల ముందు చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గత నెలల నుంచి సాగుతున్నటువంటి ఐపీఎల్ సీజన్లో తుది పోరుకి రంగం సిద్ధమైందని చెప్పాలి. ఇరు జట్లు కూడా చాలా సమఉజ్జీలుగా ఉన్నాయి. సో అన్ని వైపుల నుంచి ఫార్మెట్ల నుంచి మనం చూసుకుంటే కనుక ఆర్సీబీ నుంచి కోహ్లీ, తర్వాత వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్, రజత్ పటిదార్తో టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. అండ్ మిడిల్ ఆర్డర్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్లో టాప్ ఆర్డర్ మొత్తం శుభ్మన్ గిల్, సుదర్శన్ పైన ఆధారపడదు, తర్వాత జాస్ బట్లర్ మీద ఆధారపడుతుంది. ఒకవేళ కనుక టాప్ ఆర్డర్ విఫలమైతే, మనకి క్వాలిఫైర్ 1లో కూడా అదే విషయం జరిగింది, ఒకవేళ కనుక టాప్ ఆర్డర్ విఫలమైతే మిడిల్ ఆర్డర్ మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి పడే అవకాశం, మధ్య ఉన్నటువంటి రాహుల్ తెవాటియా ఇతర కూడా మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. వాళ్ళు కూడా విఫలమైతే గుజరాత్కి తీరినటువంటి ఎదురు దెబ్బ తలిగే అవకాశం ఉంది. సో ఇందుకు చాలా ఇరు జట్లు కూడా చాలా ప్రాక్టీస్ చేశాయి. గత 2 రోజుల నుంచి కూడా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. సో మనతో పాటు ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడానికి, ఇరు జట్ల బలాబలాల గురించి మాట్లాడడానికి మనతో పాటు సరోజిని క్రికెట్ అకాడమీ కోచ్ అండ్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఇరు జట్లు ఎవరికి ఎడ్జ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఈ జట్లు ఏ విధంగా స్ట్రాంగ్గా ఉన్నాయి? నాజుగారు, మీరు ఇప్పుడే మీ బ్రీఫింగ్లో చాలా క్లియర్గా కరెక్ట్గా చాలా మాట్లాడారు. స్ట్రెంగ్స్, బలబలాలు అని మాట్లాడారు. ఒక స్పోర్ట్స్ మెన్గా ఎలా ఉంటుందని నాజుగారు టాప్ లెవెల్ ఆడుతున్నప్పుడు ఆ లెవెల్కి వచ్చి మీరే అన్నారు 9 మ్యాచ్లు గెలిచి ఫైనల్కి వచ్చారు. సో రెండు టీంలు కూడా ఫుల్లీ ప్రిపేర్డ్ అయి ఉన్నారు. అంటే ఈ టైంలో ఈరోజు మ్యాచ్లో ఎవరైతే బాగా ఆడతారో ఈ టీంలో, అంటే బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ, ఆ టీం మాత్రం గెలుస్తుంది. మీరు అన్నట్టు బ్యాటింగ్ స్ట్రెంత్ చెప్పారు, మీరు ఒక మాట అన్నారు మిడిల్ ఆర్డర్ వీక్ ఉంది జెడ్డి అని. ఈ ఎలా ఉంటుంది ఆలోచన అంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన మిడిల్ ఫెయిల్ ఉంది. ఎందుకంటే ఇది ఒక 20 ఓవర్ల మ్యాచ్, అంటే 120 బాళ్ళు. పవర్ ప్లేలో ఎవరైతే అత్యధికంగా రన్స్ కొట్టినా, వికెట్లు తీసినా ఆ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ నాకు ఫీలింగ్ మాత్రం జీటీ ఒక 55-45 ఆర్సీబీ ఫేవర్ ఎందుకుంది అంటే, మీరు ముందుగా చెప్పిన నాగార్జున గారు, ఫస్ట్ బెస్ట్ హోమ్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్, ఓపెనింగ్ టాప్ ఆర్డర్ కూడా దర్ ఇన్ ఫామ్. శుభన్ గిల్ 2 సెంచరీలు కొట్టి ఇన్ ఫామ్ ఉన్నాడు. సుదర్శన్ ఆల్సో ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. లాస్ట్ టైం హిట్ వికెట్ అయ్యి అవుట్ కావడం ఇదైంది. సేమ్ కానీ ఆర్సీబీ వచ్చేవరకు ఏంటంటే నాగార్జున గారు, వాళ్ళు ఇది రెండోసారి ఫైనల్ రావడం. అండ్ ఇట్స్ లెడ్ బై పటిదార్, లాస్ట్ మ్యాచ్లో అతను ఫామ్ని గెలిపించాడు. అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ దేర్ యాజ్ ఎ కింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. సో 50-45 నేను మాత్రం జీటీకి ఇస్తాను. కానీ ఏదేమైనా మ్యాచ్ మాత్రం మ్యాచ్లా చూడాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ ఏ టీం అయితే వాళ్ళ కామ్ నర్వ్స్ పెట్టుకుంటారో, ఆ 20 ఓవర్లు అయితే ఉంటారో వాళ్ళే గెలుస్తారు. సో 55-45 తోటి నాకు జీటీ గెలుస్తాను.
నా పర్సనల్ ఫీలింగ్ నాగార్జున గారు. ముఖ్యంగా గుజరాత్ వంటి పిచ్లో బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. సో అందులో ఒకవేళ కనుక టాస్ గెలిస్తే ఈరోజు ఏమైనా డూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉందా? ఒకవేళ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలా, బ్యాటింగ్ తీసుకోవాలా? అంటే నేను చాయిస్ ఇస్తే నాగార్జున యాజ్ ఎ స్పోర్ట్స్ కోచ్గా ఇన్ఛార్జ్ సరోజిని అకాడమీ అధినేతగా మాత్రం నేను మాత్రం ఒక ఫైనల్లో నేను మాత్రం ఐ లైక్ టు చేజ్ అండి. అంటే డ్యూయట్ ఉన్నా కూడా ఫైనల్ కాబట్టి ఒక టార్గెట్ ముందలుంది, టాస్ గెలిస్తే మాత్రం ఒక టార్గెట్ ముందలుంది కాబట్టి నాకు చేజ్ అని ఈజీ అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం టాస్ ఓడిపోయాం అనుకోండి, బ్యాటింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక టార్గెట్ పెట్టాలంటుంది. బట్ ఎనీవేర్ బిట్వీన్ 240 to 255 ఇస్ అ వెరీ గుడ్ టార్గెట్ టు బి మేడ్ నాగార్జున గారు. ఈరోజు ఎలాంటి మ్యాచ్, హై వోల్టేజ్ మ్యాచ్ ప్రేక్షకులకు అందబోతుంది? డెఫినెట్స్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ నాగార్జున గారు. అంటే ఎలా అంటే ఎవ్రీ 220 మ్యాచ్ కూడా ఒక మిరాకిల్. అంటే ఎవ్రీ మ్యాచ్లో ఒక్కొక్కరు అవుట్ స్టాండింగ్ ఆడుతున్నారు. కాకపోతే ఈ మ్యాచ్ ఎందుకో ఫైనల్కి వచ్చాం కాబట్టి నాకు మాత్రం ఐఎమ్ లుకింగ్ ఎట్ శుభ్మన్ గిల్స్ బ్యాటింగ్, ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఎట్ విరాట్ కోహ్లీస్ బ్యాటింగ్ అన్నట్టు. సో ఇట్ విల్ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇక్కడ ఉన్న పిల్లలు ఆ మ్యాచ్ వాచ్ చేసి ఎవరో ఒకరు అలా ప్లేయర్ కావాలని నా పర్సనల్ ఫీలింగ్ నాగార్జున గారు. రైట్. ఇక్కడ కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ అండ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, నీ పేరేంటి? నా పేరు కార్తిక్. నేను ఒక సరోజిని అకాడమీ విద్యార్థిని. నేను ఈరోజు అనుకుంటున్నా జీటీ గెలుస్తుందని. ఎందుకంటే జీటీకి హోమ్ అడ్వాంటేజ్ ఇంకా పవర్ ప్లే స్పెషలిస్ట్ ఉన్నారు. ఎలా అంటే మొహమ్మద్ సిరాజ్ ఇంకా కగీసో రబాడా. అలానే స్పిన్లో కూడా రషీద్ ఖాన్ ఉన్నాడు, తను కూడా మంచిగా వేస్తున్నాడు. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ ఇంకా సుదర్శన్. టాప్ 3 జాస్ బట్లర్. మిడిల్ ఆర్డర్ కొంచెం ఫెయిల్ అయినా రాహుల్ తివాతియా లాస్ట్లో వచ్చి గెలిపిస్తున్నాడు. కొన్ని లాస్ట్ టైం ఆర్సీబీతో 68 నాక్, అది మంచిగా ఉంది. ఆర్సీబీ తరపు వస్తే ఆర్సీబీలో కింగ్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. మరియు బౌలింగ్ లైనప్లో జాష్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ విన్నర్, ఇంకా రసిక్ సలీందార్, కృణాల్ పాండ్యా వీళ్ళందరూ ఉన్నారు. కానీ నేను అనుకుంటుంది జీటీ గెలుస్తుంది, ఇంకా డ్యూ ఫ్యాక్టర్ రావచ్చు. మీ పేరేంటి? నా పేరు మౌక్తిక. నేను సరోజిని క్రికెట్ అకాడమీ నుంచి ఉన్నాను. ఇవాళ అఫ్కోర్స్ ఆర్సీబీ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. బికాజ్ ఫస్ట్ క్వాలిఫై అయినారు వాళ్ళు, ప్లే ఆఫ్కి కూడా ఫస్ట్ వాళ్ళే వెళ్ళినారు. అండ్ 2025 మళ్ళీ 26 రిపీట్ అవ్వబోతుంది. అండ్ బ్యాట్స్మెన్స్ చూస్తే చాలా మంచి గ్రేస్ అండ్ ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నది. విరాట్ కోహ్లీ, టిమ్ పడికల్, ఇంకా చాలామంది ఉన్నారు, పటీదార్. ఇంకా బౌలింగ్లో పర్పుల్ క్యాప్ హోల్డర్ భువనేశ్వర్ కుమార్ దగ్గర ఉంది. ఇంకా కృణాల్ పాండే, ఇంకా చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ ఇవాళ ఆర్సీబీఏ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. అది హోమ్ గ్రౌండ్ అయినా ఏ గ్రౌండ్ అయినా అఫ్కోర్స్ ఆర్సీబీఏ. అండ్ ఏజ్ ఇస్ జస్ట్ అ ఫ్యాక్టర్. విరాట్ కోహ్లీ ఎంత ఏజ్ ఉన్నా కూడా అఫ్కోర్స్ హీ క్యాన్. అండ్ ఫిల్ సాల్ట్ ఆల్రెడీ ఒక మంచి పేరు ఉంది, ఫ్లయింగ్ క్యాచర్ అని చెప్పి. సో ఆర్సీబీ. సో నీ పేరేంటి? ఈరోజు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఈరోజు కీప్ రోల్ ప్లే చేసేటువంటి ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? సో నా పేరు ఇవానా. నేను సరోజిని అకాడమీ నుంచి ఉన్నాను. సో నాకైతే ఈరోజు జీటీ విన్ అవుతా అనుకుంటున్నా. బికాజ్ గిల్ కూడా లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు, ఇంకా 2 సెంచరీస్ కొట్టాడు, ఇంకా మంచి ఫామ్లు ఉన్నాడు. ఇంకా సుదర్శన్ ఇంకా గిల్ది మంచి పార్ట్నర్షిప్ ఉంది, మంచి టాప్ ఆర్డర్ కూడా ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో కూడా జేసన్ హోల్డర్ కొంచెం ఫామ్లోకి వచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో బౌలింగ్ లైనప్ కూడా బాగుంది. లైక్ స్పిన్నర్లా రషీద్ ఖాన్ ఉన్నాడు, ఇంకా పేసర్స్లా జేసన్ హోల్డర్ ఉన్నాడు, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, అందరు మంచిగా ఆడుతున్నారు. అండ్ నాకైతే ఈరోజు జీటీ విన్ అవుతా అనుకుంటున్నా. అంటే ఆర్సీబీ కూడా విన్ కావచ్చు, బట్ జీటీ విన్ అవుతా అన్నారు. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఫస్ట్ గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు నవాబు హితేష్. నేను సరోజిని క్రికెట్ టెన్నిస్ అకాడమీ స్టూడెంట్ని. సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ప్రకారం ఆర్సీబీ గెలవచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ గెలిచింది. సో ఈ ఇయర్ కూడా గెలవాలి అని ఆ పట్టుదల కాంపిటీషన్తో ఉంది. సో ఆర్సీబీలో మంచి బ్యాటర్స్, బౌలర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు లైక్ బ్యాటర్స్లో విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్ ఎక్సెట్రా. అండ్ బౌలర్స్లో భువనేశ్వర్ కుమార్ హూ ఇస్ లీడింగ్ ద పర్పుల్ క్యాప్, కృణాల్ పాండ్యా ఎక్సెట్రా. అండ్ మనకి ఇక్కడ జీటీ వైపు నుంచి కూడా గట్టి ఇది ఇస్తున్నారు, కాంపిటీషన్ ఇస్తున్నారు.
రైట్ చూసాం కదా. సో ఇది ఆ ప్రేక్షకుల అభిప్రాయం. ఒకవేళ కనుక గణాంకాలు చూసుకుంటే కనుక ఇప్పటి వరకు క్వాలిఫైర్ 1 గెలిచినటువంటి టీమే ఫైనల్గా మ్యాచ్ టైటిల్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 12 సీజన్లో ఇదే జరిగిందని విశ్లేషకులు చెప్తున్నారు. సో ఈరోజు హై వోల్టేజ్ మ్యాచ్ చూడబోతున్నామని ప్రేక్షకులు అండ్ కోచ్ అండ్ క్రికెట్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఓటు